హలో నర్సెస్, మై డియర్ ఏంజల్స్. సో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చాలామంది అడుగుతున్న ఒక ఇంపార్టెంట్ డౌట్ ఏంటంటే, మేము ఎంసెట్లో ర్యాంక్ వచ్చింది, బీఎస్సీ నర్సింగ్ జాయిన్ అవ్వచ్చా అని అడుగుతున్నారు. ఫ్రెండ్స్, ఇకపై మీరు నీట్ కానీ ఎంసెట్ కానీ రాయాల్సిన అవసరమే లేదు బీఎస్సీ నర్సింగ్ జాయిన్ అవ్వాలి అని అనుకుంటే. సో మీరు ఏపీఎన్ సెట్ రాయాల్సి ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. సో 2026 బ్యాచ్కి ఈ బ్యాచ్ నుంచి ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. బట్ ఈ ఇయర్లోనే కండక్ట్ చేస్తారు నెక్స్ట్ బ్యాచ్కి. కాబట్టి ఇంకా మీరు ఎంసెట్ గురించి కంప్లీట్గా మర్చిపోండి, నీట్ గురించి కూడా మర్చిపోండి. మీరు బీఎస్సీ నర్సింగ్ జాయిన్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు ఏపీఎన్ సెట్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇంకా అప్లికేషన్ కనుక ఆన్లైన్లో అప్లై చేయకపోతే ఈ నెల జూన్ 20వ తారీఖున ఈ సాయంత్రం 6 గంటల వరకు మీకు ఛాన్స్ ఉంది. ఆన్లైన్లో మీ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేసి అప్లై చేసుకోండి. ఆ తర్వాత మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఆ ఎగ్జామ్లో మీరు క్వాలిఫై అయితే అప్పుడు మీరు బీఎస్సీ నర్సింగ్ చదువుకోవచ్చు. సో మీరు మేనేజ్మెంట్లో చదువుకుంటాను, నాకు అవసరం లేదు అనుకోవడానికి లేదు. సో మీరు మేనేజ్మెంట్లో చదువుకోవాలన్నా కూడా మీరు ఖచ్చితంగా ఏపీఎన్ సెట్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇంకా తర్వాత ఏమైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ వస్తుందో, చేంజెస్ జరుగుతాయేమో మనకు తెలియదు. బట్ ప్రజెంట్ వాళ్ళు ఇచ్చిన ప్రాస్పెక్టస్ ప్రకారం మీరు ఖచ్చితంగా ఏపీఎన్ సెట్ని అటెంప్ట్ చేయాలి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. చాలామంది ఇంకా ఏమనుకుంటున్నారంటే ఎంసెట్ రాస్తే చాలు, ఆ ర్యాంక్ వస్తే జాయిన్ అయిపోవచ్చు అని అనుకుంటున్నారు. మీకు తెలిసిన ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ని పాస్ చేయండి. అండ్ అతి త్వరలో ఈ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, మీకున్న డౌట్స్ అన్నిటిని కూడా నేను మరొక వీడియోలో క్లారిఫై చేస్తాను. సో తప్పకుండా మన ఛానల్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.